హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ తో కూడుకున్న వీడియోలు అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మన బెట్టింగ్ బంగారు రాజులందరూ ఒక్కొక్కరికి అయితే జైలుకి అయితే వెళ్లడం జరుగుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన వీడియోలో అయితే ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ముందుగా అయితే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అందరికి తెలిసే ఉంటాడు. 2 ఛానళ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్లో 17 లక్షల కంటే తక్కువ ఏం లేరు సబ్స్క్రైబర్స్. ఇతను చేసే వీడియోస్ ఏంటంటే యావత్ ప్రపంచం మొత్తం తిరిగేస్తాడనమాట. పలు ప్లేసులు, ఎడార్లు, అమెజాన్ ఫారెస్ట్ అన్ని అయితే చూపిస్తూ ఉంటాడు. ఎంతో కొంత జ్ఞానం కూడా సొసైటీకి అయితే ఇస్తూ ఉంటాడు. ఇప్పటికీ మన ఇండియా వదిలి వెళ్లి 5 సంవత్సరాలు అయ్యింది. ఇంకా ఇంకొక 4 సంవత్సరాలు పడుతుందంట ఇంకా మిగిలిన ప్రపంచం మొత్తం తిరిగేసి రావడానికి. సో ఇంకొక 4 సంవత్సరాలకు గానీ మన ఇండియా రాడు. ఇప్పుడు మన ఇండియాలో లేడు, ఎక్కడో ఏదో దేశంలో ఉన్నాడు. అయితే వైజాగ్ వాసి అన్నమాట. యూట్యూబ్ రెవెన్యూ కూడా ఓపెన్ గా చెప్పేశాడు మొన్న ఈ మధ్యనే. ఒక ఛానల్ కి 10 లక్షల దాకా వస్తుందంట, ఇంకో ఛానల్ కి ఒక 3 లక్షల దాకా వస్తుంది. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఎక్కడో వేరే దేశంలో ఉంటూ మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకి, అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న మనుషులకైతే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెమ్మదిగా ఇతను చేసే వీడియోల ద్వారా వాళ్ళు చేసిన పనులన్నీ బయట పెట్టడంతో నెమ్మదిగా ఒక్కొక్కరికి బెట్టింగ్ బంగారు రాజులు అయితే జైలు బాట అయితే పడుతున్నారనమాట. కొంతమంది ఆల్రెడీ వెళ్లారు, ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా మిగతా వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. ఖచ్చితంగా బయటకైతే తీసుకొస్తాడు. ఈ అన్వేష్ ఒక్కసారి గానీ దేంట్లో అయినా గానీ ఏలు పెట్టాడనుకో మొత్తం లాగేదాకా వదలడనమాట. చేస్తున్నాడు అంటే ఇతను పెద్ద యూట్యూబరే, మంచి రెవెన్యూ వస్తుంది. కానీ ఇప్పటివరకు ఏ యాప్ గురించి అయితే ప్రమోట్ చేయలేదన్నమాట. ఇకపోతే ఎందుకు అనిపించినా ఏమో, యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా మంచి పెద్ద యూట్యూబర్స్ అన్నమాట. ఈ లోకల్ బాయ్ నాని గాని, వైయా సన్నీ యాదవ్ గాని, ఇమ్రాన్ గాని, ఇంకా పల్లవి ప్రశాంత్ గాని ఒక్కోళ్ళకి 20 లక్షల కంటే తక్కువ లేరు. అటు ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, ఇటు యూట్యూబ్ గాని. సో వీళ్ళకి మామూలుగా ఇన్స్టా, యూట్యూబ్ నుంచే లక్షల డబ్బులు వస్తాయి. ఈ సరిపోక మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొన్ని కోట్లకైతే పడగలెత్తేశాడు అనమాట. ఎవరికి 20 కోట్ల కంటే తక్కువ లేదు. మీకెట్టా తెలుసు అంటే ఇప్పుడు నార్మల్ గా ఆలోచించండి. వీళ్ళు దేశాలు తిరిగి వీడియోలు చేసేవాళ్ళు, వాళ్ళకంటూ కొంత ఖర్చు ఉంటుంది. ఇకపోతే ఈ యూట్యూబ్ దాంతో వచ్చే సంపాదనతో పెద్ద కార్లు, జాగ్వా కార్లు, బైకులు, 3-4 బైకులు అన్ని కూడా ఏంది రేస్ బైకులు, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి 20-30 లక్షల కంటే తక్కువ ఉండవు. ఇన్ని బైకులు, ఇంత కార్లు, పెద్ద ఇల్లులు, కొన్ని కోట్ల పెట్టి 4-5 అంతస్తుల ఇల్లులు, దాంట్లో మళ్ళీ లిఫ్ట్లు, ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? కేవలం యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు అయితే ఎలా సరిపోతాయి? వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదించారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప ఇది ఎప్పుడో పాతకాలం నుంచి కూడా ఉంది కదంటే ఉన్నాయండి. ఎప్పుడో పాత తరతరాల నుంచి కూడా ఈ జోదాలు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ తక్కువ అవైలబిలిటీలో ఉండే ఎవరో కొంతమంది డబ్బున్నోళ్ళు, తక్కువ అవైలబిలిటీ అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైంది, అన్ని స్మార్ట్ ఫోన్స్ లోకి వచ్చేసాయి. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే అవైలబిలిటీ అందరికి అందుబాటులో ఉంటుందన్నమాట. అందుకని ఎవడ పడితే వాడు ఇప్పుడు వీళ్ళకి ఇన్స్టాలో, యూట్యూబ్ లో ఎంతమంది, వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది ఈజీగా నమ్మేస్తారంటే వాళ్ళ మీద అభిమానంతోనో వాళ్ళ ఇష్టంతోనో వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వీడొచ్చి ఏదో ఒక చెత్త యాప్ తీసుకొచ్చేసి ఈ లింక్ నొక్కితే ఇంత డబ్బులు వస్తాయి, నువ్వు ఇది కొనుక్కోవచ్చు, ఈ లింక్ నొక్కితే ఇంత డబ్బులు వస్తాయి, నువ్వు వాడికి వెళ్ళొచ్చు, ఈరోకి వెళ్ళొచ్చు అని చెప్తే వాడు ఏం చేస్తాడు, గుడ్డిగా నమ్మేస్తాడు. నమ్మేసి వచ్చిన లింక్ నొక్కుతాడు. ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎప్పుడు డబ్బు పోయేదే గానీ వచ్చేది ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవ్వరు బెట్టింగ్ ఆడరు. కేవలం ప్రమోట్ చేయమని చెప్తారు. అలా చెప్పడం వల్ల వాళ్ళకి కోట్ల డబ్బు వస్తుంది. ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళందరూ పోయి రోడ్డు మీద పడతారనమాట. అదే జరిగేది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తారు, ఎలా వస్తున్నాయంటే మన తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్ గా ఇది బెట్టింగ్ యాప్స్ ప్రొహిబిటెడ్, అసలు ఆడకూడదు అనమాట. కేసేస్తారు. ఆ భయం లేదు. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా చేస్తారంటే కొన్ని వేల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయండి మన తెలుగు రాష్ట్రాల్లో. దేశంలో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే చెప్తున్నాను అనమాట. ఇదేంటంటే ఎవడికో ఒకడికి ఒక నెలకో 2 నెలకో ₹1,00,00,000 కావాలి, వాడికి అవసరం. వాడికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలుస్తాడు. వాడు ఒక 50,000 చిన్న యాప్స్ కి ఒక 50,000 ₹1,00,000 తీసుకుంటాడు. తీసుకొని ఒక యాప్ రెడీ చేస్తాడు అనమాట, ఒక బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్ రెడీ అయిపోయిందా, ఇప్పుడు ఒక చిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, యూట్యూబ్ వాళ్ళు, చిన్న వాళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ₹1,00,000 తీసుకొని వాడికి ఒక 10,000, వీడికి ఒక 10,000, అట్లా ఒక 10 మందికి ఇచ్చేసి ఆ యాప్ ను పంపించేసి ఆ యాప్ ని ప్రమోట్ చేయమని చెప్తాడు.
మామూలుగా ఈ చిన్న చిన్న యాప్లు మనకు ప్లే స్టోర్ లో రావు, అంటే చిన్న చిన్నవి కదా, అట్ట కాకుండా ఒక 50 లక్షలు అట్ట పెట్టి చేస్తే అప్పుడు ప్లే స్టోర్ లోకి వస్తాయి. కాబట్టి ఇవి ప్లే స్టోర్ లో ఉండవు. అందుకని చిన్న చిన్న యూట్యూబర్స్ కి ఇచ్చి నువ్వు ప్రమోట్ చేయమని చెప్తాడు. ప్రమోట్ చేయడం అంటే ఏంటి, ఈ బెట్టింగ్ యాప్ ను ఆడండి, ఈ డబ్బులు వచ్చేస్తాయి, ఈ లింక్ నొక్కండి, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఇంత ఈజీగా నువ్వు కూర్చున్న చోట వేలు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు అని చెప్పడం అనమాట. అదంత సులువా అండి? కష్టపడకుండా అసలు రూపాయి వస్తుందా? అందుకే ఈ బెట్టింగ్స్ లో అసలు పైసా రాదు, మనం ఉన్నాయి పోవడమే. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎందుకు ఆడాలి ఎందుకు ఆడేస్తున్నారు జనాల దగ్గర తప్పు అంటారు. అవును, నిజమే, జనాలది కూడా తప్పు ఉంది. వాళ్ళు చెప్పినంత మాత్రాన వీళ్ళు ఆడాలని లేదు. చదువుకున్న వాళ్ళు అనుకోండి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, దీని జోలికి మనం వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చిన్న పిల్లల చేతిలోకి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు పల్లెటూరులో ఎంతమంది కూలి పని చేసుకోవాలనే వాళ్ళు ఉంటారండి, వాళ్ళ ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు అంటూ లేదు. ఆ స్మార్ట్ ఫోను వాళ్ళకి ఏం తెలియదు పాపం, ఎవరన్నా ఫోన్ చేస్తే ఎత్తారు, కట్ చేస్తారు. పెద్దలకి వాళ్ళకి ఆధార్ కార్డ్ మానిటరింగ్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ ఇవేం తెలియదు. పిల్లలు ఉంటారు, 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే టీనేజ్ పిల్లలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం పూట కాలేజ్ నుంచో బడుల నుంచో వచ్చిన తర్వాత ఈ ఫోన్లు తీసుకుని ఆడుతూ ఉంటారు. ఈ టెలిగ్రామ్ యాప్ లో, ఈ ఇన్స్టాలో పలానా లింక్ నొక్కితే డబ్బులు వచ్చేస్తాయంటే వాడు ఏం చేస్తాడు, చిన్నపిల్లడు, వాడికి ఏం తెలుసు? నిజంగానే డబ్బులు వచ్చేస్తాయేమో, హ్యాపీగా బతికేసి చెప్తే దాన్ని నొక్కేస్తాడు. ఏమవుద్ది, ఇంక చివరికి దిక్కు దిక్కాలం లేకుండా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇదే జరిగేది. అంతే కదండి. ఈ బెట్టింగ్ ఆడి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళలో తెలివిగల్లోడు ఉన్నాడు అనుకో, వాడు ఏదో ఒకటి చేసి ఇంకొక పక్క వాళ్ళని మోసం చేసి ఈ మొత్తానికి వాడు పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకుంటాడు, అది వేరే విషయం. అటు కాకుండా పాపం అమాయకులు తెలియని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు చచ్చి కుటుంబంలో కూడా సస్తారు. అదే జరుగుతుంది. నిన్నటికి నిన్న మల్కాపూర్ లో ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒక ఆయన బెట్టింగ్ ఆడి 19 లక్షలు అప్పు పాలయ్యాడు. ఉన్న భార్య బంగారం అన్ని అమ్మి పడేశాడు. ఇంకా చివరికి ఏం చేయాలో తెలియక ముందు ఇచ్చేసి భార్యని, పిల్లాడిని, వాడు ముగ్గురు చచ్చిపోయారు. అది జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ అన్వేష్ అయితే జనాల్లో పెద్ద యుద్ధాలు చేసేయాలి, పెద్ద చేంజ్ తీసుకురావాలన్న ఉద్దేశం కాదు. జస్ట్ ప్రజల్లోకి అవేర్నెస్ ఇవ్వాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల మీకు నష్టమే గాని ఉపయోగం లేదు అని ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడు. అతను ఇప్పుడేగా చేయడం, ప్రతి సంవత్సరం ఒక 40-41 రోజులు ఈ దేనొక దాని మీద పోరాడతాడనమాట. అంటే జనాల అవేర్నెస్ ఇవ్వాలి, మార్పు తీసుకురావాలి, జనాల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక దాని మీద అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం బెట్టింగ్ యాప్స్ వాళ్ళ మీద పడ్డాడు, చేస్తున్నాడు. ఆల్రెడీ లోకల్ బాయ్ నాని పోయాడు. తర్వాత భయా సన్నీ యాదవ్ పరారిలో ఉన్నాడు. వాళ్ళ అమ్మకు బాగా హాస్పిటల్లో ఉంది. అబ్బాయి లేదు, వస్తే ఎక్కడ జైల్లో వేసేస్తారని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, అది వేరే విషయం అనమాట. పోతే ఇమ్రాన్ మీద కూడా తాజాగా అయితే వీడియో చేసి పెట్టాడు. ఇక్కడ లేకపోయినా ఎక్కడో విదేశాల్లో ఉన్నా కూడా మన తెలుగు రాష్ట్రాల మీద ఈ బెట్టింగ్ రాజుల మీద ఒక కన్ను అయితే వేసి ఉంచాడు. సో ఒక్కొక్కరుగా ఒక్కొక్క వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాడు అనమాట. కావాలంటే మీరు వెళ్ళి ఆ ఛానల్లో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్రాన్ మీద అయితే పడ్డాడు. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా, వాడు కూడా ఏం తక్కువ వాడు కాదు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, కోట్లకు సంపాదించాడు. వాళ్ళేమో లగ్జరీస్ గా ఒక్కొక్క జాగ్వా కార్లు, రేసు బైకులు అన్ని వేసుకొని అయితే తిరుగుతున్నారు. ఇక్కడ ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళు మాత్రం చచ్చిపోవడాలు, అల్లరి పాలవడాలు జరుగుతుందన్నమాట. పోతే కొంతమంది ఈ అన్వేష్ కూడా అగేనిస్ట్ గా ఉండే వాళ్ళు ఉన్నారు. ఈ అన్వేష్ అనే అతను ఎవరైనా యూట్యూబ్ లో ఎదగతుంటే చూడలేడు, అందుకని ఏదో కేసులో ఇరికిచ్చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళని అయితే అన్పాపులర్ చేసేయాలని చూస్తాడు అని అయితే చెప్తున్నారు. కానీ ఇలా అనుకునే వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే చెప్పామంటారు. రీసెంట్ గా సజ్జనార్, ఐపీఎస్ క్యాడర్ సజ్జనార్ సార్ అయితే తెలుసు కదా, మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నమాట. అతను డైరెక్ట్ గా అంటే ఆన్లైన్ లోనే ఫేస్ టు ఫేస్ అయితే టాక్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. సో చర్చించుకున్నారు. ధైర్యంగానే చెప్పాడు, నేను ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఖచ్చితంగా ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొస్తాను, ఒక్కొక్కరుగా బయటికి తీస్తాను అని చెప్పి అయితే అన్వేష్ చెప్పుకొచ్చాడు. అలాగే సజ్జనార్ సార్ కూడా, నువ్వు మంచి చేస్తున్నావు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇలాగే ఉండాలి, నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు, నువ్వు చెయ్యి, నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది, ఏ టైంలోనైనా నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఒకవేళ వీళ్ళన్నట్టే కొంతమంది అంటున్నారు అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, ఒకరు ఎదుగుతుంటే చూడలేడు అని ఇలా చెప్పినందరికీ ఇది ఒక మంచి సమాధానం అన్నమాట. ఎందుకంటే తనే కనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అంత ధైర్యంగా ఫేస్ టు ఫేస్ సజ్జనా సార్ తో అయితే మాట్లాడగలిగుండేవాడా? అంతేకాదు తాజాగా ఇమ్రాన్ మీద అయితే వీడియో చేసి పెట్టాడు అన్వేష్ అయితే. దాని మీద ఇమ్రాన్ తిరిగి మళ్ళీ ఇంకొక వీడియో చేశాడనమాట. అసలు నువ్వెవరు మా అమ్మ గురించి మాట్లాడడానికి, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా, నువ్వు అసలు ఇండియారా, అప్పుడు చూస్తాను, నీకు ధైర్యం ఉంటే ఇండియా రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అని చెప్పి వీడియో చేసి అయితే అప్లోడ్ చేశాడు.
మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు, వాళ్ళ వాళ్ళ ఛానల్లో ఉంటాయి. లోకల్ బాయ్ ఛానల్లో ఉంటది, ఇమ్రాన్ ఛానల్లో ఉంటది, బయాస్ అన్ని యాదవ్ ఛానల్లో ఉంటాయి. ఎవరెవరి ఛానల్లో వాళ్ళు అన్ని ఉంటాయి. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టారు, ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నారు, బైక్ కొన్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? జనాల ప్రాణాలు చెలగాట ఆడగదు ఎంత సంపాదించింది వాళ్ళు. అందుకనే జనాల్లో మార్పు రావాలి. ఈ బెట్టింగ్ బంగారు రాజులని భయపడాలి. ఇంకొకసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యాలంటే భయపడాలి అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే ఈ అన్వేష్ ఉన్నాడో ఇలా ఒక్కొక్కరి మీద వీడియో తీసి పెట్టడం, సజ్జనా సార్ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం, అక్కడక్కడ లోకల్ పోలీసులు చర్య తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్కరు దొరికినట్టు జైలుకి అయితే వెళ్తూ ఉన్నారు. అలాగే ఎవరన్నా కేసు పెట్టిన వాళ్ళకి వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మేము ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు నష్టపోయాము అని చెప్తే మాత్రం ఆ డబ్బు అయితే తిరిగి చెల్లించడం కూడా జరుగుతుంది వీళ్ళ కేసు నమోదు చేస్తే. సో అదండి చివరికి ఏంటంటే చెప్పేది, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు. బెట్టింగ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రొహిబిటెడ్. అలాగే బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు, పైసా కూడా రాదు. అందుకనే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు, వాటిని ఆడొద్దు. అయితే జనాల్లో కదా ఉండాలి అవగాహన. వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే మీకెందుకు, మీరు ఆడకుండా ఉండాలి అంతే కదా అని కొంతమంది చెప్పొచ్చు అనమాట. మీరు మంచోళ్ళు అయితే వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఎందుకు ఆడాలి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. దానికి ఒకవేళ సపోజ్ ఎవరు సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు బాగా బానిస అయిపోవని తీసుకెళ్లి ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ అవి ఉంటాయి కదా, ఆడపోయి చేర్పించాం. మొత్తానికి ఈ తాగుడు, సిగరెట్ తాగడం, మందు తాగడం మానేసి వచ్చాడు. వచ్చినోడు వాడి కంటికి సిగరెట్, మందు అందుబాటులో లేని రోజు చక్కగానే ఉంటాడు. ఇన్ కేస్ వాడు అందుబాటులో, వాడింటి పరిసరాల్లో గాని, ఇంట్లో గాని, అక్కడో ఇక్కడో అందుబాటులో సిగరెట్టో ముందో కనిపించింది అనుకో, వాడు ఆగుతాడా? బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఆపేస్తే, ఆడకుండా ఉంటే ఈ ప్రమోట్ చేసే వాళ్ళు ఈ లింక్ నొక్కితే ఈజీగా ఎన్ని వేలు వస్తాయి, ఈ లింక్ నొక్కితే 1 లక్ష రూపాయలు వస్తాయని చెప్పినప్పుడు మనిషికి ఆశ కలుగుతుంది కదా, నిజంగానే వస్తాయేమో చెప్పి ఆ లింక్ నొక్కుతాడు. ఏమైంది? ఉన్నది కాస్త పోయాం. సో ప్రమోషన్ ఆడడం ఎంత తప్పో ప్రమోట్ చేయడం అంతకంటే తప్పు. ఇన్ని లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే దేనికోసం ఫాలో అవుతున్నారండి? సో అది అందువల్లనే ఇలా అయితే చేస్తున్నారు. అంతా కూడా మంచి విషయమే అనమాట. సో అందుకోసమే నేను కూడా, అంటే నాకు ఎంతో కొంత ఫాలోవర్స్ ఉన్నారు, అంటే ఒక 3000 మంది ఉన్నారు నా వీడియోలు చూసే వాళ్ళు. చాలా చాలా తక్కువ, కానీ వీళ్ళకన్నా ఒక అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.